జై సద్గురు. ఏకాదశి వ్రతం నామ సర్వకామ ఫలప్రదం, కర్తవ్యం సర్వదా విప్రైర్విష్ణుప్రీణన కారణం. రమా ఏకాదశి వ్రత మహిమ. రమా ఏకాదశి మహత్యము శ్రీకృష్ణ ధర్మరాజు సంవాద రూపంలో బ్రహ్మవైవర్త పురాణంలో వర్ణించబడినది. ఒకరోజు ధర్మరాజు శ్రీకృష్ణుని సమీపించి, ఓ జనార్దన, ఆశ్వయుజ మాసము కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశి రోజున పూజింపదగినటువంటి దైవమెవరు? ఆ యొక్క ఏకాదశి వ్రతాన్ని పాటించడం వల్ల పొందే పుణ్య ఫలము గురించి నాకు సవివరముగా వివరించవలసినది అని కోరగా, అందుకు సమాధానముగా శ్రీకృష్ణుడు, ఆశ్వయుజ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని రమా ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి విష్ణుదేవునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈరోజు ఆచరించేటువంటి పూజలు, వ్రతాలు, ఉపవాస దీక్షలు 1000 రెట్ల పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఇది మానవుని యొక్క సమస్త పాపాలను హరించి విష్ణు పదాన్ని చేరుస్తుంది. అట్టి మహత్తరమైన ఏకాదశి వ్రత మహిమ గురించి ఒక పురాణ కథ ఉన్నది. దానిని గురించి వివరిస్తాను, సావధానముగా వినమని శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా కథను కొనసాగిస్తున్నాడు. చాలా కాలం క్రిందట మచుకుందుడనే ప్రఖ్యాత రాజు ఉండేవాడు. అతడు స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రునికి మంచి మిత్రుడు. అలాగనే యమధర్మరాజు, వరుణుడు, కుబేరుడు, విభీషణుడు వంటి మహోన్నతమైన వ్యక్తులతో కూడా స్నేహం ఉండేది. సత్యసంధుడైనటువంటి ఆ రాజు సదా విష్ణుభక్తిలో అనురక్తుడై ఉండేవాడు. అతడు తన రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. కొంతకాలానికి ముచుకుందునికి ఒక కుమార్తె జన్మించినది. సర్వోత్తమ నది అయినటువంటి చంద్రభాగ అనే పేరును ఆ బాలికకు పేరు పెట్టారు. యుక్త వయసు రాగానే ఆమెకు చంద్రసేనుని తనయుడైనటువంటి శోభనునితో పరిణయం జరిగింది. ఒకరోజు శోభనుడు ఏకాదశి రోజున తన మామగారి ఇంటికి వచ్చాడు. అది చూసినటువంటి చంద్రభాగ కలవరపడినదై తనలో తాను ఈ విధంగా అనుకుంటున్నది, ఓ దేవా, ఇప్పుడు ఏమి చేయవలసినది? నా భర్తన దుర్బలుడు, అతడు ఆకలితో తట్టుకోలేడు. మరి నా తండ్రి చూద్దామా, మరి కఠినమైన మనసు కలవాడు. ఏకాదశికి ముందు రోజున నా తండ్రి ఒక సేవకుని పంపి, ఎవరు ఏకాదశి రోజున అన్నం తినవద్దని చాటింపు కూడా వేశాడు. మరి ఈరోజు నా భర్త ఏకాదశి ఉపవాసాన్ని చేయకపోతే అతడు దండనకు గురి కావలసి వస్తుంది. మరి ఏకాదశి వ్రతపాలన చేయాలంటే కఠిన ఉపవాసాన్ని ఆచరించాలి. ఈ విధంగా ఉపవాస దీక్షను ఆచరించడానికి నా భర్త సమర్థుడు కాదు. మరి ఈ యొక్క సమస్య నుండి ఏ విధంగా అధిగమించాలి అని తనలో తాను ఆలోచించసాగింది. ఈ ఆచారం గురించి విన్నటువంటి శోభనుడు తన భార్యతో, ఓ ప్రియపత్ని, ఇప్పుడు నన్నేమి చేయమంటావు? ఒకవైపు నా ప్రాణం రక్షించుకోవడానికి, మరొక వైపు
రాజాజ్ఞను ఉల్లంఘించకుండా ఉండడానికి నేను ఏం చేయవలసి ఉంది అని తన భార్యను సలహా కోరాడు. అప్పుడు చంద్రభాగ తన భర్తతో, స్వామి, నా తండ్రి రాజ్యంలో ఏనుగులు, గుర్రాలు, ఇతర జంతువులకు కూడా ఈ ఏకాదశి రోజున ఆహారం ఉండదు. మరి అలాంటప్పుడు మనుషులు ఎట్లా ఆహారాన్ని తినగలుగుతారు? ఒకవేళ నీవు ఆహారాన్ని తినవలసి వస్తే నీవు మీ ఇంటికి వెళ్ళవలసి వస్తుంది. దీనిని మీరు ఆలోచించి తగిన నిర్ణయాన్ని తీసుకోవలసి ఉంది అని చంద్రభాగ తన భర్తకి సలహా ఇచ్చింది. భార్య మాటలు వినినటువంటి శోభనుడు ఆమెతో, నీవు చెప్పినది అక్షరాల సత్యమే, కానీ నాకు ఈ ఏకాదశి వ్రతపాలన చేయాలని ఉంది. నాకు ఏది జరగవలసి ఉందో అదే జరిగి తీరుతుంది కదా. ఈ విధంగా తలంచినటువంటి శోభనుడు పవిత్ర రమా ఏకాదశి వ్రత పాలనకు ఉద్రిక్తుడయ్యాడు. కానీ అతడు ఆకలి దప్పికలతో నీరసించిపోయాడు. ఇంతలో సూర్యాస్తమయం అయింది. వైష్ణవులు, పుణ్యాత్ములందరూ ప్రసన్నులయ్యారు. ఓ రాజోత్తమ, ఆ రాత్రి వారందరూ విష్ణు సంకీర్తన, అర్చనలతోటి గడిపారు. కానీ ఆ రే గడపడం శోభనునికి అసాధ్యమైనది. సూర్యోదయం లోపలే అతడు దేహాన్ని చాలించాడు. ముచుకుందుడు శోభనునికి చందనపు కట్టెలతో చితిపేర్చి దహన సంస్కారాలు చేశాడు. ముచుకుందుని యొక్క ఆజ్ఞ మేరకు చంద్రభాగ సతీ సహగమనం విరమించింది. భర్తకి అంత్యక్రియలు చేసిన తరువాత ఆమె తన తండ్రి ఇంట్లోనే నివసించవలసి వచ్చింది. ఓ రాజా, ఇంతలో రమా ఏకాదశి వ్రతపాలన ప్రభావంతో శోభనుడు దేవపుర రాజ్యానికి రాజుగా జన్మించాడు. అది అంటే ఆ యొక్క శోభనుని యొక్క రాజ్యము మందర పర్వతంపై ఉన్నది. రత్న ఖచ్చిత బంగారు స్తంభాలు కలిగినటువంటిది, మణి ఖచ్చితమగు గోడలు కలిగినదై ఐశ్వర్యయుత ప్రసాదములలో అతడు నివసింపసాగాడు. మణిమయమైన బంగారు కిరీటము ధరించినటువంటి అతనికి తెల్లని ఛత్రము పట్టబడి ఉండేది. కర్ణకుండలములతో, కంఠాభరణములతో, బంగారు భుజకీర్తులతో, కంకణములతో అలంకృతుడైనటువంటి అతడు రాజసింహాసనంపై కూర్చుండేవాడు. గంధర్వుల చేత, అప్సరసల చేత సేవించబడుతూ స్వర్గాది సుఖాలను అనుభవిస్తూ ఇంద్రుని వలె అతడు గోచరించేవాడు. ఒకరోజు ముచుకుందపుర నివాసి అయినటువంటి సోమశర్మ అనే బ్రాహ్మణుడు శోభనుని రాజ్యానికి తీర్థయాత్రలు చేస్తూ వచ్చాడు. శోభనుని ముచుకుందుని యొక్క అల్లునిగా భావించి ఆ బ్రాహ్మణుడు అతని వద్దకు చేరాడు. బ్రాహ్మణుని చూసినటువంటి శోభనుడు కుశల ప్రశ్నలు అడిగి తరువాత తన మామగారైనటువంటి ముచుకుందుడు, తన భార్య అయినటువంటి చంద్రభాగ మరియు ముచుకుందపుర జనుల యొక్క యోగక్షేమాల గురించి అడిగాడు. అప్పుడు బ్రాహ్మణుడు వారందరి యొక్క యోగక్షేమాలను తెలిపాడు. అక్కడ ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో జీవిస్తున్నారని బ్రాహ్మణుడు చెప్పాడు. అతనితో బ్రాహ్మణుడు, ఓ రాజా, ఇంతటి సుందరమైనటువంటి నగరాన్ని ఇంతకు మునుపు నేనెప్పుడూ చూడలేదు. నీకు ఈ రాజ్యం ఏ విధంగా లభించిందో చెప్పవలసినది అని బ్రాహ్మణుడు కోరగా, అప్పుడు శోభనుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు. నేను
ఆశ్వయుజ కృష్ణపక్షంలో వచ్చే రమా ఏకాదశి వ్రతపాలన ద్వారా నాకు ఈ రాజ్యం లభించినది. అయితే ఇది తాత్కాలికమైనది. ఈ రాజ్యం శాశ్వతంగా ఉండే మార్గాన్ని చెప్పవలసినది అని అడిగాడు బ్రాహ్మణుని. నేను రమా ఏకాదశిని శ్రద్ధారహితంగా చేయడం ద్వారా ఈ అస్థిర రాజ్యం నాకు లభించింది. ఈ విషయాన్ని చంద్రబాగకు తెలపండి. ఈ రాజ్యాన్ని సుస్థిరపరిచే సామర్థ్యం ఆమెకు కలదు అని శోభనుడు ఆ బ్రాహ్మణునితో చెప్పాడు. శోభనుని యొక్క మాటలు విన్నటువంటి బ్రాహ్మణుడు ముచుకుందపురానికి చేరి విషయమంతా కూడా చంద్రభాగకు వివరించాడు. అది వినినటువంటి చంద్రభాగ అమితానంద భరితురాలైంది. తాను విన్నదంతా కలగా ఉందని ఆమె పలికింది. అప్పుడు సోమశర్మ ఆమెతో, అమ్మా, నేను నీ భర్తను దేవపురి రాజ్యంలో చూశాను. ఆ రాజ్యం సూర్య ప్రభలతో వెలిగిపోతున్నది. కానీ ఆ రాజ్యం సుస్థిరంగా లేదని అతడు చెప్పాడు. కాబట్టి ఆ రాజ్యాన్ని ఏదో విధంగా సుస్థిరం చేయవలసి ఉన్నది. అప్పుడు చంద్రభాగ తనను తన భర్త దగ్గరికి తీసుకువెళ్ళమని అర్థించినది. తన పుణ్య పరిపాకంతో ఆ రాజ్యాన్ని సుస్థిరం చేయగలను అని ఆమె చెప్పింది. భార్యాభర్తలమైన తాము కలుసుకునే ఏర్పాటు చేయవలసినది అని అర్థించినది. ఈ విధంగా భార్యాభర్తలను కలిపినటువంటి పుణ్యాన్ని పొందవలసినది అని చెప్పగా సోమశర్మ చంద్రభాగను మందర పర్వతం సమీపంలో ఉన్నటువంటి వామదేవుని ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. ఆ వామదేవ ఆశ్రమంలో ఆ యొక్క ఋషి ఆమె యొక్క దేదీప్యమాన ముఖ వచ్చస్సును గ్రహించినటువంటి వామదేవుడు ఆమె యొక్క కథను విన్న తర్వాత ఆమెకు వేద మంత్రోపదేశం చేశాడు. వామదేవుని యొక్క మంత్ర ప్రభావము మరియు రమా ఏకాదశి వ్రతమహిమ వలన చంద్రభాగ ఆధ్యాత్మిక శరీరాన్ని పొందింది. ఆ తర్వాత ఆనందంతో వెంటనే తన భర్తను కలుసుకున్నది. భార్యను చూడగానే శోభనుడు పరమానందభరితుడై పూర్ణ సంతుష్టిని పొందాడు. అప్పుడు తన భర్తతో, ప్రభు, నా మంచి మాటలు విను. నేను నా తండ్రి ఇంట్లో 8 ఏండ్ల వయస్సు నుండి ఈ ఏకాదశి వ్రతపాలన చేస్తూ ఉన్నాను. ఆ పుణ్యమంతా ధారపోసి మీ రాజ్యాన్ని సుస్థిరం చేయగలను. ఈ రాజ్యం ప్రళయాంతం వరకు దీనిని సమృద్ధిగా నిలుపుగాక అని అన్నది. ఆ తరువాత వివిధ నగలతో అలంకృతమై దివ్య శరీరంతో భర్తతో కలిసి సుఖజీవనం గడిపింది. రమా ఏకాదశి ప్రభావం వలన శోభనుడు దివ్య శరీరాన్ని పొంది భార్యతో కలిసి మందర పర్వత ప్రాంతాలలో విహరించాడు. కనుక ఈ రమా ఏకాదశి కామధేను వంటిది, ఇది చింతామణి వంటిది. శ్రీకృష్ణుడు తన సంభాషణను కొనసాగిస్తూ, ఓ రాజా, పరమ మంగళకరమైనటువంటి రమా ఏకాదశి వ్రతమహిమను నీకు వివరించాను. ఈ రమా ఏకాదశి వ్రతాన్ని నియమానుసారం పాటించేవాడు బ్రహ్మహత్యా పాతకము వంటి పాపము నుండైనా నిస్సందేహముగా బయటపడగలడు. నల్లగోవు తెల్లగోవు రెండూ కూడా తెల్లని పాలే ఇచ్చినట్లుగా కృష్ణపక్ష ఏకాదశి శుక్లపక్ష ఏకాదశి రెండూ కూడా సమానమైనటువంటి మోక్ష పదవిని ఇవ్వగలవు. రెండూ కూడా వ్రతపాలన చేసేటువంటి వారికి మోక్షాన్ని ప్రసాదించగలవు. ఈ ఏకాదశి వ్రత మహిమను వినేవారు, చదివేవారు
సమస్త పాపముల నుండి బయటపడగలరు. మరణానంతరము విష్ణులోక సాన్నిధ్యాన్ని పొందగలరు. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు రమా ఏకాదశి మహిమను ముగించాడు. జై సద్గురు.